మార్నింగ్. చలో ఈ హైదరాబాద్ సిరీస్ మొత్తం తెలుగులో ఉండిపోతుంది. మీకు నచ్చుతుందనే ఎక్స్పెక్టేషన్తో చేస్తున్నా. ఇంకేమన్నా యాడ్ చేయాలంటే చెప్పండి, తప్పకుండా యాడ్ చేస్తా. కొంచెం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతా, కొంచెం డైరెక్ట్గా మాట్లాడతా వీలైనప్పుడు. బట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి September 29th. నిన్న రాత్రి 28th రోజు మా టికెట్స్ బుక్ అయినాయి. ఎగ్జాక్ట్గా 2 months 17 days ఉన్నాయి. 17 to 18 days. December 15th రోజు నైట్ మా ఫ్లైట్ ఉంది. ఈసారి ఫ్లైట్ ఫస్ట్ ఆమ్స్టర్డామ్కి వెళ్తుంది, తర్వాత ఢిల్లీ టు హైదరాబాద్ అనమాట. 2 stops. సో చలో, చాలా చాలా ఎక్సైట్మెంట్, ఒక సైడ్ టెన్షన్ కూడా. ఓన్లీ 1 month కోసమే వెళ్తున్నాం, పనులు అవుతాయా కావా అనేది చాలా పెద్ద టెన్షన్. మా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలి, అందరితో టైం స్పెండ్ చేయాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కోవిడ్ ఇంకా వెళ్ళలేదు. చాలా చాలా టెన్షన్స్, బట్ చాలా చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఆఫ్టర్ 3 years వెళ్తున్నాం, బట్ ఓన్లీ ఫర్ 1 month. సో చలోండి, స్టార్ట్ చేద్దాం ఈ హైదరాబాద్ సిరీస్ని. టికెట్ ఎక్సైట్మెంట్తో చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడే పేరెంట్స్కి కూడా చెప్పిన. సో చలో స్టార్ట్ చేద్దాం ఈ జర్నీని. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి మండే మార్నింగ్ 6:30 అవుతుంది. అది 1 hour ఫాస్ట్ ఉందన్నమాట, కరెక్ట్ చేయలేదు. ఎనీవే, సూట్ కేసెస్ బయటికి వచ్చినాయి, ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం. ఇంకా 2 daysలో మా ఫ్లైట్. వెనస్డే నైట్ ఉంది ఫ్లైట్. సో గెటింగ్ రెడీ అనమాట. చాలా ఎక్సైటెడ్ ఉంది. ఆఫ్టర్ 3 years వెళ్తున్నాం. చలో, చాలా పనులు ఉన్నాయి. ఇల్లు క్లీన్ చేయాలి, బట్టలు ప్యాక్ చేయాలి, అన్నీ చూసుకోవాలి కదా. చలో స్టార్ట్ చేసుకుందాం. నేను ఎట్లా ప్యాక్ చేస్తానో కొంచెం డీటెయిల్స్ చెప్తాను మీకు. మా పెద్ద సూట్ కేసెస్లో మేజర్గా ఇండియా పేరెంట్స్కున్న ఇలాస్కి వెళ్ళే సామానే ఉంటుంది. మా బట్టలు అసలు ఉన్నాయన్నమాట. సో మేము ఓన్లీ చిన్న సూట్ కేసులో పట్టే అన్ని బట్టలే తీసుకెళ్తాము, ఎక్కువ బట్టలు తీసుకెళ్ళాము. సో చలో, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు మన కొత్త స్టఫ్ కొనుక్కుంటాం కదా, అవన్నీ పట్టాలంటే మన పాతవి ఎక్కువ ఉండద్దు అనమాట. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో అందుకే తక్కువ ప్యాక్ చేసుకుంటా. అండ్ చలో స్టార్ట్ చేద్దాం డే. ఈరోజు ఇంకా కోవిడ్ టెస్ట్కి వెళ్ళాలి. 2 days ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోలేదా, సో ఈరోజు వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ రిజల్ట్స్ వెనస్డే అన్న వచ్చేసి, సో దట్ వీఆర్ రెడీ టు గో. సో ప్రింట్అవుట్స్ తీసుకున్నాం, టికెట్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్, మా ఫ్లైట్స్కే కావాల్సిన అన్నీ. మీరు వెళ్ళేది ఉంటే అన్నీ 2 to 3 copies పర్ పర్సన్ తీసి పెట్టుకోండి. ఎక్కడ ఏదో అవసరం ఉన్నా అని మీకు ఉపయోగపడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ ప్రింట్అవుట్స్ కావాలి. సో ఇదండి, స్టార్ట్ అవుతుంది మా జర్నీ ఇంకా 2 daysలో. చలో స్టార్ట్ చేద్దాం. ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేయాలి, ఎయిర్ సువిధాలో అప్లోడ్ చేయాలి. కోవిడ్ టెస్ట్ ఈరోజు అయింది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి 1 to 2 days పడుతుందంట. సో హోప్ఫుల్లీ వెనస్డే మార్నింగ్ వరకు వచ్చేస్తే వెనస్డే నైట్ మా ఫ్లైట్. సో రెడీ ఉంటుంది. చలో, ఇంట్లో చాలా పని ఉంది, చేసుకుందాం. ఫ్యూ టిప్స్ షేర్ చేస్తా, వాచ్ చేయండి. అండ్ రెడీ. లగేజ్ ప్యాక్ అయిపోయింది. 3 పెద్ద సూట్ కేసెస్ అనమాట నాయి, వీరి 2, 5 మొత్తం సూట్ కేసెస్, అండ్ చిన్నవి 4. సో ఇది మా ప్యాకింగ్. మీకు ఒక కూల్ థింగ్ చూపించాలనుకుంటున్నా. ఇది వచ్చేసి హ్యాండ్ వెయింగ్ స్కేల్ అనమాట, లగేజ్ వెయింగ్ స్కేల్. దీన్ని ఇట్లా హ్యాండిల్కి అటాచ్ చేసేసి వెయిట్ చేసుకుంటే మనకు వెయిట్ వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇండియా తీసుకెళ్ళడానికి కూడా పర్ఫెక్ట్ ఉంది. సూపర్ ఉంది కదా. నాకేం మనీ రావు దీనివల్ల, మీకు చెప్పడం వల్ల మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నా. సో ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. లగేజ్ స్కేల్ అని కొట్టండి, ఇట్లా ఉంటుంది. అండ్ వెరీ వెరీ హ్యాండీ అనమాట. ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్తున్నా. చలో, ఆల్మోస్ట్ రెడీ. ట్యూస్డే రోజు ఆల్మోస్ట్ 12 అయింది. ఇంకా 1 more day అంతే. సో ఇల్లు ఫైనల్గా ఒకసారి చూసుకుంటున్నా అంతా వెళ్ళే ముందు.
నాకు నా ఇల్లు అంటే చాలా చాలా ప్రాణం అనమాట. సో 1 మంత్ కోసం వెళ్ళడం కూడా అంతే ఇష్టం. చలో వెళ్దాం. డ్రైవ్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్కి. చాలా చాలా వెదర్ చాలా ప్లెజెంట్ ఉంది. కోల్డ్ ఉంది బట్ ప్లెజెంట్ ఉంది. ఎస్కేప్ చేస్తున్నాం ఈ కోల్డ్ వెదర్ని 1 మంత్ కోసం. సెటిల్ అయినాం. ఇస్తుంది ఫ్లైట్ అండ్ 7:25 అవుతుంది. ఇప్పుడు 7:40కి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. సెటిల్ ఇన్ హెడ్ ఫోన్ అండ్ నా సెల్ కెమెరా చెక్ రెడీ ఉంది. చలో జర్నీ స్టార్ట్ అవుతాం. చాలా చాలా టెన్షన్ అయింది అసలు ఎయిర్పోర్ట్లో. బట్ రెడీ టు గో. Please review the exit feeding responsibilities on the safety information card in your seat pocket. If you are unable or prefer not to perform these functions, please contact the flight attendant and we'll be happy to find you another seat. It is a federal law and mandate that you keep your face mask covered over your nose and mouth. రెడీ ఉంది పోవడానికి. 9 hours జర్నీ. ఫ్లైట్ చాలా అంటే చాలా ఫుల్ ఉందన్నమాట. అసలు స్పేస్ అనేది లేదు. టైట్లీ ప్యాక్డ్. అసలు కోవిడ్ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. చూద్దాం ఎలా అవుతుందో ఫ్లైట్ అయితే. రెడీ అండ్ ఎక్సైటెడ్. ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఢిల్లీకి ఫ్లైట్ క్యాచ్ చేయాలి ఇప్పుడు. చలో వెళ్దాం. గుడ్ మార్నింగ్. 1 ఫ్లైట్ అయిపోయింది. ఇంకా 2 ఫ్లైట్స్ ఉన్నాయి. ఢిల్లీకి ఒకటి అండ్ హైదరాబాద్కి ఒకటి. ఫ్లైట్ రెడీ ఉంది. ఇంకా 1.5 hours ఉంది బోర్డింగ్కి. మేము ఇక్కడ ఫ్లైట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. కేరళం చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది. ఢిల్లీలో ఓకే ఉండే. డిన్నర్ అయితే సూపర్ ఉండే కానీ బ్రేక్ఫాస్ట్ అస్సలే బాగాలేదు. హాయ్ అండి. ఢిల్లీకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 3 hours అయింది. ఏం ప్రాబ్లం కాలేదు. అసలు స్మూత్గా వచ్చినాం. లగేజ్ వచ్చింది, అన్నీ వచ్చింది. ఇంకా 3 hours ఇక్కడ వెయిట్ చేయాలి హైదరాబాద్ ఫ్లైట్ కోసం. బట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ గురించి ఏం అడగలేదు. నెగిటివ్ రిపోర్ట్ ఉంటే చాలు అన్నారు అనమాట. మళ్ళీ టెస్టింగ్ అయితే చేయలేదు. అన్నీ స్మూత్ అయినాయి. చలో హైదరాబాద్. ఫ్రీ వైఫై లేదు. అదేందో నాకు అర్థం కావట్లేదు. ఏదో కూపన్ కోడ్ యూజర్ నేమ్ ఇచ్చిన కనెక్ట్ అవ్వమని, కానీ అది కనెక్ట్ అయితే లేదు. ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామంటే వచ్చినామని వాళ్ళు అది చేస్తారు కదా. సో చలో డెస్క్ దగ్గర పోయి ఆమె ఏమైనా హెల్ప్ చేస్తుందేమో చూద్దాం. టూ కాంప్లికేటెడ్. వైఫై ఫ్రీగా పెట్టకపోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు. చలో చూద్దాం. సూర్య నమస్కారం పోజెస్ ఉన్నాయి చూడండి. నాకు చాలా నచ్చింది ఇది.
బాగుంది కదా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినాం. బ్యాగ్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడే టైం వచ్చేసి 10:35 అయింది. చలో ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. 1 month పేరెంట్స్ అండ్ ఇన్లాస్ అండ్ షాపింగ్. చలో స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా అయితే హైదరాబాద్లో ల్యాండ్ అయినాం. బయటికి వచ్చేసి ఇంటికి వెళ్తున్నాం. ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం ఆఫ్టర్ సో లాంగ్. చలో ఇంటికి వెళ్దాం. ఎంత బాగుందో అసలు, నాకు చాలా నచ్చింది. హైదరాబాద్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.